కొన్నేళ్ల క్రితం 'గోరింటాకు' సీరియల్లో పార్థు, శ్రీవల్లి క్యారెక్టర్స్తో బుల్లితెరపై మ్యాజిక్ని క్రియేట్ చేసిన జంట కావ్య, నిఖిల్. వీరిద్దరూ ఆ సీరియల్లో నటించి మనసులు కలవడంతో రిలేషన్లో ఉన్నారు 6 ఇయర్స్ పాటు. కానీ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా సక్సెస్ఫుల్గా రన్ చేశారు. వీరి రిలేషన్ చూసిన ఫ్యాన్స్ అంతా వీరి క్లోజ్నెస్ చూసి తప్పకుండా పెళ్లి వరకు వీరి బంధం వెళుతుంది అనుకున్నారు. రియాలిటీ షోస్లో కూడా పార్టిసిపేట్ చేసిన వీరిద్దరూ విడిపోయాము అన్నట్లుగా బిగ్ బాస్లో నిఖిల్ వెళ్లిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. అలాగే కావ్య కూడా నిఖిల్ని నమ్మకూడదు అన్నట్లుగా తనకి బిగ్ బాస్లో సపోర్ట్ చేయకపోగా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టులు పెట్టి నిఖిల్ ఫ్యాన్స్కి కోపం తెప్పించింది. అయితే నిఖిల్ మాత్రం హౌస్లో ఉన్నప్పుడు కావ్య గురించి చాలా పాజిటివ్గా మాట్లాడాడు. నేను తనని అపార్థం చేసుకున్నాను, మా మధ్య పెద్దవాళ్ళు రావడంతో కొన్ని గొడవలు వచ్చాయి, బిగ్ బాస్ నుంచి వెళ్ళగానే తన కాళ్ళ దగ్గరికి వెళతాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. కానీ కావ్య మాత్రం నిఖిల్ని దూరం పెడుతూ ఉంది. కావ్య అసలు జరిగిందేంటో చెప్పదు, కానీ నిఖిల్ని మాత్రం ఏదో మోసగాడు అన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అంటూ నిఖిల్ ఫ్యాన్స్ తనపై చాలా కోపంగా ఉన్నారు. అయితే రీసెంట్గానే ఓ షోలో పాల్గొన్న కావ్య నిఖిల్ గురించి ఇండైరెక్ట్గా చెప్పినట్లుగా తెలిసింది. యాంకర్ మీరు ఎప్పుడైనా లైఫ్లో మోసపోయారా అని అడగ్గా దాదాపుగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా చెప్పుకొచ్చింది. నేను జీవితంలో ఒక ఫ్రెండ్ని నమ్మి చాలా గుడ్డిగా మోసపోయాను. ఇకపై జాగ్రత్తగా ఉండాలని, నాకు నేను విలువిచ్చుకోవాలి, ఎవ్వరిని నమ్మకూడదని చాలా గట్టి నిర్ణయానికి వచ్చాను అంటూ ఎంతో బాధపడుతుంది. అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. కావ్య, నిఖిల్ ఫ్యాన్స్ని వీరి ఎడబాటు మాత్రం చాలా బాధపడుతుంది. వీరిద్దరూ కలుస్తారు అనే నమ్మకంతో ఉన్నారు. అయితే నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం కావ్యపై కోపంగా ఉన్నారు. ఈ మధ్య అన్ని షోస్లో కూడా ఇండైరెక్ట్గా నిఖిల్నే టార్గెట్ చేస్తున్నట్లుగా మాట్లాడుతుంది కావ్య అంటూ.